హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గ్యాస్ సిలిండర్లపై కొత్త రూలు ఇక నుంచి ఇలాగే తీసుకోండి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ఎల్పిజి సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషన్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని, తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే కాల్ నెంబరు 1967, అలాగనే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోనే టోల్ ఫ్రీ నెంబరు 1800233355కి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఇక వంట గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు చెల్లించాల్సిన రుసుము, అధికృత డీలర్ కార్యాలయం నుంచి దూరము చెల్లించాల్సిన రుసుము 5 కిలోమీటర్ల లోపైతే చెల్లించాల్సిన పనే లేదు. ఇక 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు అయితే ఒక సిలిండర్కి అయితే 20 రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు. ఇక 15 కిలోమీటర్ల నుంచి ఆ పైన ఏదైతే ఉందో అక్కడైతే సిలిండర్కి వచ్చి 30 రూపాయల రుసుము అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంతకు మించి అయితే ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు ఆ రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. అదనంగా వారి డబ్బులు అడిగినట్లయితే ఈ డిస్ప్లే మీద కనిపించే టోల్ ఫ్రీ నెంబర్స్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.